మొత్తం మీద మనం ఒకసారి గమనించామంటే లాస్ట్ 6 months నుంచి మనం ఒకసారి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అంటే ప్రతి ఎలక్షన్లు 5 సంవత్సరాలకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక 3 months మార్కెట్ కొంచెం స్టేబుల్గా ఉంటుంది. సో ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చినాయి, కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అయిపోయింది. అయినా కానీ మార్కెట్ అదే నడుస్తుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయే వరకు ఇలానే ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కొంచెం వేగం పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చూడటం కూడా జరిగింది. అది నిజమేనంటారా మేడం? మార్కెట్ నిజంగానే డల్గా ఉందా? రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పెరిగే అవకాశం ఉంది? డల్ అనే పదం కంటే కూడా స్టాగ్నేషన్ అండి. ఒక చోట వచ్చి ఆగిపోతాం కదా, అట్లా స్టాగ్నేటెడ్గా ఉంది మార్కెట్. దానికి రీజన్ వచ్చి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ముందు సెంటిమెంట్ చాలా వరకు వర్క్ అయిందండి. అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నింది అనుకోండి, ఈరోజు మనం అసలు ఏ రేట్లో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అని ఎవ్వరు ఆలోచించకపోతుండే, కొనకపోతే మిస్ అయిపోతామేమో అన్న ఆపర్చునిటీతో మళ్ళీ అంటే యథావిధిగా అన్ని అంటే పాలసీస్ కూడా కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి ఎవరికి అలాంటి వెయిట్ అండ్ వాచ్ కానీ ప్యానిక్ మోడ్ కానీ వచ్చేది కాదనమాట. సో వేరాస్ మనం కొత్త వేవ్ చూసాం. కొత్త గవర్నమెంట్ రాగానే ఫస్ట్ వాళ్ళు సెటిల్ డౌన్ అవ్వాలి. ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, వాట్ ఎవర్, వాళ్ళు వచ్చిన వెంటనే రియల్ ఎస్టేట్ని రెవెన్యూని పెంచేసే లాంటి ఆప్షన్స్ ఫస్ట్లోనే ఏం తీసుకోలేదు. దానివల్ల అందరికీ ఏమైపోయింది అంటే ఒక కైండ్ ఆఫ్ స్తబ్దత ఏర్పడిపోయింది. అంటే ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం కాదు అని చాలామంది, అంటే ఇదంతా ఆలోచించేది ఎవరంటే కొంచెం మిడ్ రేంజ్ ఉండేవాళ్ళు, అంటే 50 lakhs to 1 crore బడ్జెట్ ఉండేవాళ్ళు, లేదా 15 lakhs బడ్జెట్ ఉండేవాళ్ళు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇలాంటి టైం పీరియడ్లో, ఎలక్షన్స్ టైం పీరియడ్లో అనేది బేసిక్గా ఏంటంటే మోర్ రెవెన్యూ ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే మోర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్, నగదు బదిలీ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలక్షన్స్ టైంలో మోర్ ఫోకస్ ఉంటుంది కాబట్టి పెద్దగా ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు. అది మిడ్ ఇన్వెస్టర్స్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదండి. కోట్లలో లావాదేవీలు జరిగే వాళ్ళు రిస్క్ ఎందుకు ఈ టైంలో అని చెప్పి పర్మిషన్స్ తెచ్చుకునే ప్రాజెక్ట్స్ని కొంచెం ఆపడము, లేదా తర్వాత ఎక్వైర్ చేయాలని అనుకోవడము, బిజినెస్ చేసే వాళ్ళకి అది ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఒక మిడ్ రేంజ్ ఆఫ్ ఇన్వెస్టర్కి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఫ్లాట్ తీసుకోవాలన్నా దే కెన్ డూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ లోన్ వస్తుంది చక్కగా. బ్యాంక్ లోన్కిను వచ్చిన గవర్నమెంట్కి సంబంధం లేదు కదా. మీ సిబిల్ స్కోర్ బాగుంటే 80% లోన్ తెచ్చుకోవచ్చు, 50% లోన్ తెచ్చుకోవచ్చు. ఇంక్లూడింగ్ అప్రూవ్డ్ ప్లాట్స్కి కూడా మనకు లోన్లు వస్తాయి. సో కాబట్టి ఒక మిడ్ రేంజ్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి ఈ సిచ్యువేషన్ అనేది పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ సర్కమ్స్టాన్సెస్ లైక్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఈ గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేస్తుంది, పథకాల మీద ఫోకస్ చేస్తుందా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తుందా, ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేస్తుందా, ఈ గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేస్తే ఏ ఏరియా పాపప్ అవుతుంది, ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేద్దాం అని వేచి చూస్తున్నారు తప్పిస్తే ఒక రకమైన నెగిటివిటీ అయితే లేదు. ఇది ప్రతిసారి జరుగుతుంది, ప్రతి టర్మ్లోనూ జరుగుతుంది. కాకపోతే లాస్ట్ టర్మ్లో మనకేంటంటే సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవడం వల్ల అగ్రెసివ్గా మార్కెట్ అనేది పుష్ అయిందనమాట. కానీ మీలాంటి ఎక్స్పర్ట్స్ ఈ మధ్య చెప్తున్నది ఏంటంటే, అంటే 1 crore బిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి టైము అంటున్నారు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, అవునండి, అమ్మేవాడికి నష్టమే కానీ కొనేవాడికి నష్టం లేదు ఇక్కడ అని చెప్పంటున్నారు. ఎంతవరకు నిజం మేడం? ఒకటైతే గుర్తు బాగా పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ రోజు ఏ ఒక్కరు ల్యాండ్ కొని లేఅవుట్ వేయలేదు, ఏ ఒక్కరు హై రేజెస్ నిన్న మొన్న వేయలేదు. ఇవన్నీ ప్రోడక్ట్స్ అంటే ఒక లేఅవుట్లో లేఅవుట్కి పర్మిషన్ రావాలన్నా 1 year టైం పీరియడ్, ఒక రేరా రావాలన్నా ఒక 1.5 year అయితే పర్మిషన్స్కే వెళ్ళిపోతుంది. వేరాజ్ హై రేజెస్ తీసుకోవాలి అంటే ల్యాండ్ ఎక్విజిషన్, బ్యాంక్ అప్రూవల్స్ అండ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి హ్యాండ్ ఓవర్ రావాలంటే 3 to 4 years అనుకుందాం. ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటాయి? 2020లో స్టార్ట్ అయ్యి ఉంటాయి. అప్పుడైతే సేమ్ ఇండెక్సే ఉన్నింది కదా, సేమ్ గవర్నమెంట్ ఇండెక్సే ఉన్నింది కదా. సో వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళకి రా ప్రోడక్ట్ అంటే రా ల్యాండ్ ఎంతకు వచ్చి ఉంటుందో దాన్ని బట్టి ప్రైజెస్ అనేవి డిటర్మైన్ చేస్తున్నారు. సో ఎక్కడైనా 500 అది నార్మల్గానే తగ్గిస్తారు డిస్కౌంట్ బేస్డ్ అపాన్ మన పేమెంట్ టైమ్ లైన్స్ని బట్టి కావచ్చు, లేదా మనం ఎక్కువ పోర్షన్ ఎంత తొందరగా కడతామనే దాన్ని బట్టి
ఎవరైనా 500 డిస్కౌంట్ ఇస్తారు బేస్డ్ అపాన్ ఆ బిల్డర్ రిప్యుటేషన్ని బట్టి, క్లయింట్ రిలేషన్షిప్ని బట్టి నార్మల్గానే 500 దొరుకుతుంది. అంతకు మించి 8,000 ప్రోడక్ట్ని 4,000కి అయితే ఎవరు ఇవ్వట్లేదు, అస్సలు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? రా ప్రోడక్ట్ ఏమి నిన్న మొన్న కొనలేదు వాళ్ళు, ఎప్పుడో 3 ఏళ్ల క్రిందట కొని రన్నింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ని 500-1000 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ అంటే ఇన్వెంటరీ ఫాస్ట్గా మూవ్ అవ్వాలని, అంతే తప్పిస్తే 50% రేట్లు పడిపోయి తక్కువకైతే ఎవరు అమ్మటం లేదు. ఇది ఎవరైనా అర్థం చేసుకోవాల్సిన విషయము. 500 to 1000 అనేది దట్ ఈస్ రాయల్టీ డిస్కౌంట్. ఎవరైనా ఆఫర్ చేస్తారు దాన్ని బేస్డ్ అపాన్ వాళ్ళ బఫర్ని బట్టి. ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్స్ అఫోర్డబిలిటీలోకి వస్తాయి. అంటే మరీ ఒక పర్ స్క్వేర్ ఫీట్ మరీ 13,000 కాకుండా కొంచెం అఫోర్డబుల్గా 8,000కి దొరుకుతాయి. ఏవి? కొత్త ప్రోడక్ట్స్, ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేసేవాళ్ళు బేస్డ్ అపాన్ టు ద న్యూ గవర్నమెంట్ ప్యాటర్న్స్. సో మనకిప్పుడున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా 3 ఏళ్ల క్రిందట స్టార్ట్ అయ్యి కంటిన్యూషన్లో ఉన్న ప్రోడక్ట్స్ కాబట్టి ఏవి రేట్లు పడిపోలేదు. మహా అంటే ఒక 500 నుంచి 1000 రూపాయల మధ్యలో వాళ్ళకున్న బఫర్లో డిస్కౌంట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అది కూడా బేస్డ్ అపాన్ ద క్లయింట్ పేమెంట్ టైమ్ లైన్స్ అన్నమాట. మరి హెచ్ఎండిఏ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు, అంటే ఆ పరిధి కూడా పెరుగుతుందని చెప్పి అంటున్నారు మేడం. ఇప్పటికిప్పుడు హెచ్ఎండిఏ పరిధి పెంచడం వెనక ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం యొక్క ఉద్దేశం? మనము ఈ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ యొక్క కొన్ని ప్రెస్ మీట్స్ చూసినా ఆర్ మన హానరబుల్ సీఎం గారి ప్రెస్ మీట్స్ చూసినా వాళ్ళు వర్టికల్ గ్రోత్ని పెద్దగా ప్రమోట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. అంటే మనకైతే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది, అంటే 100 ఫ్లోర్లైనా కట్టచ్చు. సో దానివల్ల ఏమైపోతుంది అంటే ఒక ప్లేస్లో 100 ఫ్లోర్లో ఒక ఫ్యామిలీకి యావరేజ్గా 3 అనుకుందామండి. సో అన్ని ఈచ్ ఫ్లోర్కి మినిమం ఈ రోజుట్లో మినిమం 5 నుంచి 8 అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి అన్నమాట. లేదంటే కొంతమంది 10 కూడా అకామిడేట్ చేస్తున్నారు. ఒక్క హైరేజ్ బిల్డింగ్లో నుంచి 1,00,000 కార్లు పార్క్ అయ్యి బయటకు ఒకటేసారి వస్తే టైం ఇంటర్వెల్స్ని బట్టి పరిస్థితి ఏంటి అన్న కాన్సెప్ట్ వీళ్ళు ఫస్ట్ నుంచి ప్రమోట్ చేస్తున్నారు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే హారిజాంటల్ గ్రోత్, అంటే ఇలా వర్టికల్గా కాకుండా మనకు చాలా స్పేస్ అవైలబిలిటీ ఉంది. ఎంతసేపు మనము కోర్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, ఉప్పలు, సికింద్రాబాద్, ఈ నల్లకుంట లేదా డిడి కాలనీ, ఇవే కాకుండా ఇవన్నీ కోర్ ఒక సరౌండింగ్. అక్కడ నుంచి మనం కొంచెం మూవ్ అవుట్ అయ్యి కొండాపూర్కి వెళ్ళాం, మియాపూర్కి వెళ్ళాం, గచ్చిబౌలికి వచ్చాము, ఇట్లా మణికొండకు వచ్చాం, నార్సింగి, నానక్రామ్ కూడా ఇట్లా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తూ ఉన్నాం. ఈ ఎక్స్పాన్షన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసే క్రమంలోనే అవుటర్ మన రింగ్ రోడ్ని మాస్టర్ ప్లాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అని అనుకుంటున్నారు, విచ్ ఈస్ కాల్డ్ మెగా మాస్టర్ ప్లాన్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే హారిజాంటల్ గ్రోత్ పెరుగుతుంది, టౌన్షిప్స్ పెరుగుతూ వస్తాయన్నమాట. సో అది వాళ్ళ కాన్సెప్ట్. సో మాస్టర్ ప్లాన్ అప్పటికప్పుడు ఇప్పటికిప్పుడు డెవలప్ అయిపోయి అదంతా మనం చూడలేమండి. ఇప్పటికి కూడా మనకున్న 2031 మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఇంకా రోడ్స్ ఎక్కడా ఫామ్ అవ్వలేదు. అంటే మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఉన్నవన్నీ చేయాల్సిందే, కానీ 2031 మాస్టర్ ప్లాన్కి ఉన్నవన్నీ 100 feet రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫినిష్ చేయాలి. అండ్ దెన్ దే హ్యావ్ టు థింక్ అబౌట్ మెగా మాస్టర్ ప్లాన్ అనమాట. లేదు ప్యారలల్గా ఒక సింగిల్ బాడీ ఎంటిటీ లాగా చేసి దాంట్లోనే అన్నీ అక్యుములేట్ చేయాలి అన్న ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నారు. కాబట్టి మేబీ మనకు ఒక 5 to 10 yearsలో మనం మెగా మాస్టర్ ప్లాన్ని కూడా ఒక కైండ్ ఆఫ్ ఇంప్రూవైజ్డ్ ప్రోగ్రెస్లో చూడొచ్చేమో. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 100 రోజులు కంప్లీట్ అయిపోయింది మేడం. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో అపూర్వమైన అనుభవం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అండ్ మాస్టర్ ప్లాన్ ఏంటి అసలు సిటీ మీద? అదే అంటున్నానండి, ఆయనకున్న విజన్ అంటే హిస్ సింగిల్ విజన్ అనేం కాదు. వాళ్ళు ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ని డిజైన్ చేయాలి అనుకుంటే ఇట్ హ్యాస్ టు కమ్ అప్ విత్ ద ఎక్స్పర్ట్స్. ఇప్పుడున్న సిటీ లోడ్ ఎంత ఉంది, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు, నార్త్కి చేయొచ్చా, సౌత్కి చేయొచ్చా, ఈస్ట్కా, వెస్ట్కా, అవుటర్ రింగ్ రోడ్కి చుట్టూ మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్స్ ఉన్నాయి. ఏ మధ్యలో దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, ఎందుకంటే మనకు జోన్స్ ఉన్నాయి కదండి. హెచ్ఎండిఏలో మనకు జోన్స్ ఏవైతే ఉన్నాయో పెరి అర్బన్ జోన్ మళ్ళీ రెసిడెన్షియల్ జోన్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళు చెప్తున్నట్టు మాస్టర్ ప్లాన్ డెవలప్ ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తే. సో ఇవన్నీ చెయ్యాలి అంటే సీఎం గారికి ఉన్న విజన్ కాదు ఫస్ట్ థింగ్,
ఎక్స్పర్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏ రకంగా రోడ్స్, రేడియల్ రోడ్స్ కావచ్చు, పెరిఫెరీకి కనెక్టింగ్ టువర్డ్స్ సిటీ కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ మాస్టర్ ప్లాన్ అనేది రావాలి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ విత్ ద ఎక్స్పర్ట్స్ అనమాట. ఆయన ఒక విజన్ చెప్పగలుగుతాడు, ఎక్స్పర్ట్స్ దాన్ని ఇంపోజ్ చేసి ప్లాన్ అనేది డెవలప్ అవ్వాలి. ఇప్పటివరకు అయితే ఓరల్గానే మనకి ఇది తెలుసు, మెగా మాస్టర్ ప్లాన్ 2050 అనేది. బట్ ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, అసలు ఈ మాస్టర్ ప్లాన్లో కొత్తగా ఏమొస్తాయి, ఇవన్నీ మనము వీ హ్యావ్ టు వెయిట్ అండ్ విజన్ 2050 అనేది ఎంత? ఇది విజన్ అంటే మనకు అప్పుడు ఎట్లా, పాత గవర్నమెంట్ విజన్ 31 అన్నారు, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజన్ 2050 అంటున్నారు. మాస్టర్ ప్లాన్ అనేది గవర్నమెంట్కి సంబంధించింది కాదండి, అది మనకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కొంచెం ఓల్డ్ సిటీ వైపుకి వెళ్ళామనుకోండి, అక్కడ రోడ్స్ అంతా కంజెస్టెడ్ ఉంటాయి, అవంతా ప్లాన్డ్గా లేదు, ప్రాపర్గా లేదు. అంటే ఒక పెద్ద ట్రక్ అక్కడికి వెళ్ళాలంటే కష్టం, అలా డెవలప్ అయిపోయి, అంటే అలా. కానీ ఆ ఓల్డ్ సిటీ అన్నారు కదా మేడం, దాదాపు నిజాం కాలంలో దాదాపు సిటీలో 5 లక్షల మంది ఉండేవాళ్ళు. సో అప్పుడున్న పాపులేషన్ బట్టే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. కానీ ఈరోజు 1,40,00,000 మంది సిటీలో ఉన్నారు. సో దాని తగ్గట్లు ఇప్పుడు సేమ్ పాయింట్. అప్పుడు అనుగుణంగా అప్పుడు మనకు ఎలా ఫామ్ అవ్వాలో అలా డెవలప్ చేశారు. ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో మనకు అలాంటి ఒక అన్ప్లాన్డ్ రోడ్స్తో మనం యూజ్ చేయలేం. అందుకనే ఈ మాస్టర్ ప్లాన్ని తీసుకొచ్చారు. ఈ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చినప్పుడు ఈ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా కొత్తగా ఫామ్ అయ్యే ప్లేసెస్ ఏవైనా సరే 100 ఫీట్ రోడ్ ఉండాలంటే 100 ఫీట్ రోడ్ ఉండాలి, 40 ఫీట్ రోడ్ ఉండాలంటే 40 ఫీట్ రోడ్ ఉండాలి అని చెప్పి ఈ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగానే సిటీని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. సో ఈ ప్లాన్ ఉంది కాబట్టే మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చూసుకుంటే 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అండ్ మనం అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్ విత్ ఇన్ హెచ్ఎండిఏ లిమిట్స్లోకి వెళ్తే చాలామంది చెప్తుంటారు ఇక్కడ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అండి. సో అలా మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా 100 ఫీట్ రోడ్స్ని డెవలప్ చేసుకుంటూ, నాట్ ఓన్లీ 100 ఫీట్ రోడ్స్, ఆ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే అక్కడ ఆ కంపెనీస్కి ఆ అలొకేషన్స్ ఇవ్వాలి, రైల్వే, ఎవ్రీథింగ్ ఆ జోన్స్కి అనుగుణంగా వాళ్ళు అలాట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఈ కాన్సెప్ట్తో మాస్టర్ ప్లాన్ అనేది సిటీకి సంబంధించిన విషయం, రాదర్ దాన్ పొలిటికల్ పార్టీ కంటే కూడా ఏ పార్టీ వచ్చినా సరే మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా డెవలప్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి. పొలిటికల్ పార్టీ అన్నారు కదా మేడం, లాస్ట్ 10 years నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పాలసీలు తీసుకొని వచ్చింది రియల్ ఎస్టేట్ రంగంపై? సో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పాలసీలు మొత్తం కంటిన్యూ చేసే అవకాశం ఉందా? సో ఆ పాలసీలు ఏవి కట్ చేసే అవకాశం ఉందంట? ఇందులో బిగ్గెస్ట్ థింగ్ అయితే ధరణి అయితే మనకు ప్రీవియస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడే, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడే వచ్చింది. సో దిస్ గవర్నమెంట్ ఈస్ మోర్ ఆఫ్ ధరణిని ప్రక్షాళన చేసి, కానీ ధరణిని తీసేయట్లేదు, ధరణిని ప్రక్షాళన చేయాలనేది బిగ్గెస్ట్ చేంజ్ అదైతే. కానీ ధరణి అనేది ఒక రకంగా చాలా ఈజీ పోర్టల్, కొంచెం వెరీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. సో అండ్ ధరణి కాకుండా మనకు ఆల్రెడీ టీఎస్ బీపాస్ అండ్ సింగిల్ విండో క్లియరెన్సెస్. ఇప్పుడు సింగిల్ విండో క్లియరెన్స్ అనేది ఏంటి అంటే, నాకు ఏదైనా కంపెనీ పెట్టాలి అనుకుంటున్నాను, నేను ఇక్కడికి రావాలి, తెలంగాణలో చేయాలనుకుంటున్నాను, నేను వెళ్ళి ఏ మినిస్టర్ని కలవాల్సిన అవసరం లేదు, నేను సింగిల్ విండో క్లియరెన్స్ పాలసీ ఉంది కాబట్టి నేను పోర్టల్లోకి లాగిన్ అయ్యి నా ప్రొఫైల్ సబ్మిట్ చేసి నేను అలొకేషన్ తెచ్చుకోవచ్చు. సో ఒక రకంగా హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది తీసేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని అనౌన్స్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో రీజనల్ రింగ్ రోడ్ని పాజిటివ్గానే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ కొన్ని ల్యాండ్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు జోన్స్ వైజ్ కొన్ని ఇండస్ట్రీస్కి అలొకేషన్స్ చేస్తున్నారు. సో రెవెన్యూ జనరేట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీస్ని అయితే వెనక్కి పంపించరు. సో అందుకనే ఈ గవర్నమెంట్ ఎక్కడైతే ఎలాంటి కొన్ని పాలసీస్ని ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో ఇన్ ద బేసిస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ సెక్టార్స్, అంటే కంపెనీస్ వచ్చి వాళ్ళు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోవాలి అంటే ఎలా ఉండాలి, ఈ పద్ధతులన్నిటినీ నాకు తెలిసి ఫాలో అవుతారు. దాంట్లో ఎలాంటి మార్పులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, డిపెండింగ్ వీళ్ళకి ఫ్రెండ్లీగా కూడా మార్చుకోవచ్చు. కానీ ప్రాజెక్ట్స్ విషయంలో మాత్రం అవి కంటిన్యూషన్ చేస్తారా చేయరా అనేది ఇది కంప్లీట్లీ బేస్డ్ అపాన్ వాళ్ళ విజన్కి తగ్గట్టు. ప్రాజెక్ట్ అన్నారు, కోకాపేటలో ఎకరం 100 కోట్ల రూపాయలు అని చెప్పి దేశవ్యాప్తంగా
ఒక సంచలనం అయితే మారిపోయింది. అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అక్కడ 100 కోట్ల రూపాయల ల్యాండ్ చూపించి చుట్టుపక్కల విపరీతంగా రేట్లు పెంచేసి అంటే సామాన్యులకు అందుబాటులో ధరలో లేకుండా అమ్మేస్తున్నారు భూములు అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. అది ఎంతవరకు నిజం? ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అసలు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా? కేవలం అక్కడ 100 కోట్ల రూపాయల ల్యాండ్ ఉందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు పెంచిన రేటుకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆక్షన్ అనేది ఏంటంటే అండి, ఫస్ట్ మనం 1 రూపీతో కూడా స్టార్ట్ చేయొచ్చు. 1 రూపీ ఇప్పుడు మన ఆప్షన్ చేసేటప్పుడు నా ఫస్ట్ ఇనీషియల్ గా 1 రూపీ అని అనౌన్స్ చేస్తారండి. మన ఇద్దరమే పోటీ ఆప్షన్ గురించి మాట్లాడలేదు. లేదు, ఈ సబ్జెక్ట్ మనకు అర్థం కావాలి అంటే అక్కడ బిడ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ విజన్ ఉంది. అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ వస్తే వాళ్ళు ఏం కట్టబోతున్నారు అనేది. ఇప్పుడు నియోపోలిస్కి దానికంటూ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. అది అన్నిటికంటే హైట్లో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేఅవుట్, అండ్ దట్ ఈస్ వెరీ మచ్ ఈజీ కనెక్టివిటీ టు ద ఎయిర్పోర్ట్, నాట్ ఓన్లీ టు ద ఎయిర్పోర్ట్, ఈవెన్ టు ద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఆల్రెడీ ఎక్కడైతే క్రౌడెడ్గా అక్యుములేట్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నియోపోలిస్ అనేది నాట్ ఓన్లీ రెసిడెన్షియల్ కాదు కదండి, ఇట్స్ ఎ స్పెషల్ ఎకనామిక్ జోన్. అక్కడ మళ్ళీ మనకు కమర్షియల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే అక్కడ ఇంకొక ప్రపంచం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అక్కడ బిడ్డింగ్ చేయాలనుకునేటోళ్ళకి బేసికల్గా అక్కడ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ కూడా ఉంది అక్కడ. సో నేను ఎలాంటి ప్రోడక్ట్ ఇక్కడ తీసుకురావచ్చు అని తెలిసి బిగ్గర్ ప్లేయర్సే ఆప్షన్లో పార్టిసిపేట్ చేశారు. సో బిగ్గర్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకి ఏదేది కావాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఒక ఎక్స్ అమౌంట్ నుంచి హైయెస్ట్ అమౌంట్కి రీచ్ అవుతుంది. సో అలాగే అది 100 కోట్లకు రీచ్ అయ్యింది. అది ఒక రకంగా ఓవర్ ప్రైజ్ ఎగ్జాగరేషన్ అనుకోవచ్చు, లేకపోతే ఇంత ప్రైస్కి వెళ్ళడం సామాన్యులకైతే అసాధారణం. 1 కోటి రూపాయలు ఒక వ్యక్తి 100 కోట్లు ఒక వ్యక్తి పెట్టాడండి. సో అతను అక్కడ కట్టే ప్రోడక్ట్ని మల్టిపుల్ యూనిట్స్గా డివైడ్ చేసి సేల్ చేస్తాడు. అప్పుడు ప్రైస్ ఏదైతే ఉంటుందో అది మినిమం పీపుల్కి ఎఫోర్డబుల్ కాదు, అస్సలు కాదు. హైయెస్ట్ అబౌవ్ ద లెవెల్ పీపుల్ ఒక ప్రీ లాంచ్లో కావచ్చు లేదా పోస్ట్ పర్మిషన్స్ కావచ్చు, ఎండ్కి వచ్చేటప్పటికి ఆ ప్రైజ్ ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకైతే అది అఫోర్డబుల్గా దొరకదు. మీరు ఆ లేఅవుట్ కూడా చూస్తే ఆల్రెడీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వర్క్లో నడుస్తూ ఉన్నాయి, కానీ దే ఆర్ నాట్ అఫోర్డబుల్. వాటిని ఇన్వెస్ట్మెంట్ అనకూడదు, లగ్జరీ అనాలన్నమాట. మేడం ఇప్పటికీ ఇన్వెస్టర్స్ వెస్ట్ వైపే చూస్తున్నారా? ఇప్పుడు అంతే అండి. అంటే ఎందుకు ప్రశ్న అడిగానంటే గతంలో మీరు చాలా ఇంటర్వ్యూలో అవునండి ప్రతి సందర్భంలో మీరు శ్రీశైలం హైవే గురించి ప్రస్తావన తీసుకుని వచ్చేవాళ్ళు. బెంగళూరు హైవే కూడా ఈ మధ్యకాలంలో అసలు ఆ ప్రస్తావన రావట్లేదు. ఎందుకు రేట్లు తగ్గాయా, లేదంటే ఫార్మాసిటీ విషయంలో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇన్వెస్టర్స్ అటువైపు చూడలేదా? అసలు ఏం జరుగుతుంది ఆ ప్రాంతంలో అంటే ఏం చెప్తారు? శ్రీశైలం హైవే అంటే మేజర్ యూఎస్పి ఫార్మాసిటీని బేస్ చేసుకుని అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేశారండి. సో అలా ఆ చుట్టుపక్కల కందుకూరు, ముచ్చర్ల, కడతాల్ ఇవన్నీ కూడా ఎట్లా అంటే మోస్ట్లీ బేస్డ్ అపాన్ ఫార్మాసిటీయే. ఫార్మా యూనివర్సిటీకి దగ్గరగా ఇన్వెస్ట్ చేశారు, లైక్ ముచ్చర్ల దగ్గర. సో కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే అక్కడ ఫార్మాసిటీ స్క్రాప్ అయిపోయింది అనగానే పానిక్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ రేట్లు ఏం తగ్గలేదండి. రేట్లు అయితే నేను చెప్పినట్టు ఇంతకుముందు ఒక 500 నుంచి 1000 రూపాయల బఫర్లోనే ఉన్నారు డిస్కౌంట్ ప్రైజెస్లో. ఇక్కడ ఆ అలొకేటెడ్ ల్యాండ్ అయితే గవర్నమెంట్కే ఉంది కదా, అక్కడ ఏదో ఒకటి అయితే చేయాలి కదా. ఫార్మాసిటీ లేకపోతే ఫార్మా విలేజెస్ తీసుకొస్తారు. సో ఏదో ఒకటి ఆ ల్యాండ్ అంటే ఆల్రెడీ ఉన్న ల్యాండ్ని వాళ్ళు దేనికో ఒక పర్పస్ కోసం యూటిలైజ్ చేస్తారు కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో మన జనాల ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే అనౌన్స్మెంట్ రాగానే అదొక గోల్డెన్ మైల్ లాగా చూస్తారు. అక్కడ ఏదైనా సమ్ అనౌన్స్మెంట్ మిస్ మ్యాచ్ అయింది అంటే అది ఇంకా మన ఇన్వెస్ట్మెంట్ డెడ్ అయిపోయింది అనుకుంటారు. మనకు బేసికల్గానే ప్రతి డైరెక్షన్కి ప్రతి అలొకేషన్కి ఒక ఆర్గానిక్ వే ఆఫ్ గ్రోత్ ఉంటుంది. మేబీ ఇప్పుడు రాకపోవచ్చేమో, మీరు కొన్న రేటుకి రూపాయి రాకపోవచ్చేమో, కానీ వెయిట్ చేయాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ విజనరీ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి
అక్కడ అలొకేట్ అంటే ఫార్మాసిటీ బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుంటే ఆ ల్యాండ్ ఆల్రెడీ గవర్నమెంట్ అలొకేటెడ్లోనే ఉంది. సో అక్కడికి వేరేవేదో ఒకటి వస్తాయి, ప్రైస్ అనేది మళ్ళీ స్టెబిలిటీకి వస్తుంది. సో మీరు ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. మనం బెంగళూరు హైవే ఎప్పుడూ చెప్తూనే ఉన్నాం, దట్ ఈజ్ ఏ స్టేబుల్ మార్కెట్ అని కూడా చెప్పామన్నమాట. సో అలా మనం ఇప్పుడు వినిపించట్లేదని కాదండి, అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే నెక్స్ట్ ఏం వస్తుంది ఇక్కడికి, మన రేట్లు ఎలా పెరుగుతాయి అనే దాని మీద ఆలోచించి వెయిట్ చేస్తున్నారు. కొత్త ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఈ కొత్త గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేస్తుందో ఆ ఏరియాలోకి వెళ్దాము అని వెయిట్ చేస్తున్నారు అనమాట. సో డైవర్సిఫై అయిపోయారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్ సైడ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇంతకుముందు చెప్పగలిగే వాళ్ళం, ఇప్పుడు వీళ్ళందరూ స్కాటర్ అయిపోయారు అనమాట. దానివల్ల మనకు ఒక కంప్లీట్ అనాలిసిస్ అనేది ఇంకా రాలేదు. సార్ మీరు RRR కూడా చాలా వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి కంప్లీట్ చేయాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో కూడా ఇక్కడున్న గవర్నమెంట్ కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఒకవేళ RRR కింద ఫాస్ట్గా డెవలప్మెంట్ జరిగి అంటే 5-10 సంవత్సరాలు అయితే పడుతుంది అది కంప్లీట్ అయ్యాక. సో ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసేవాళ్ళకి అంటే బెంగళూరు హైవే కావచ్చు, ఇటు శ్రీశైలం కావచ్చు, ఎటైనా సరే 360 degrees మొత్తం రోడ్ అయితే వస్తుంది. సో ఎటువైపు ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది మేడం? ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని మాట్లాడుకుంటే అవుటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం ఒక రకంగా సేఫ్ గేమ్ అండి. రీజనల్ రింగ్ రోడ్ మనకు నార్త్ పోర్షన్కి అయితే ఆల్మోస్ట్ అంతా వేగవంతంగా ప్రాసెస్ నడుస్తుంది. సో నార్త్ పోర్షన్ అంటే మనకు ముంబై హైవే నుంచి సంగారెడ్డి నుంచి తీసుకొని మళ్ళీ ఇట్ ఈస్ కనెక్టింగ్ అప్ టు టిల్ ఈస్ట్ వరకు, యాదగిరిగుట్ట నుంచి తీసుకొని ఉప్పల్ వరకు తీసుకొస్తున్నారు దాన్ని. ఈ మధ్యలో పాయింట్స్ని బేస్ చేసుకొని అంటే ప్రజ్ఞాపూరు ఇట్లా ఇవన్నీ ఏరియాస్ అన్నీ బేస్ చేసుకొని అఫోర్డబిలిటీలో చూసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే ఆ అలైన్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలి, అప్రూవ్డ్ లేఅవుట్స్లో. ఆర్ మీకు ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ కావాలి అంటే లీగల్గా క్లారిటీ ఉంటే ఫామ్ ల్యాండ్ అయినా తీసుకోవడం మంచి విషయమే. సదర్న్ పోర్షన్కి వస్తే మనకు షాద్ నగర్ నుంచి టిల్ ఎగ్జిట్ పాయింట్ బాల్నగర్ వరకు కూడా ఈ లైన్ అలైన్మెంట్లో మీ బడ్జెట్కి అనుగుణంగా తీసుకోండి. సో ఇవే హాట్స్పాట్స్ అనమాట. బోత్ నార్థన్ అండ్ సౌత్ పోర్షన్ ఆఫ్ అలైన్మెంట్స్లో తీసుకోవడం బెటర్. వెరాజ్ అవుటర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో లెస్ దాన్ 50-60 కిలోమీటర్స్ అంటే ప్రైజెస్ అన్నీ టూ మచ్ ఉన్నాయి. లైక్ అంటే పర్ స్క్వైర్ యార్డ్ వచ్చి 45,000 అబౌవ్. లొకేషన్ వైజ్ మంచి అంటే అఫోర్డబిలిటీ ఉంటే కదండి మనం చెప్పగలుగుతాం. అఫోర్డబిలిటీ ఉంటే కొనండి అని చెప్పగలుగుతాం. ఒక సగటు మనిషి ఇప్పుడు మోకిలాలో ఆప్షన్ జరిగింది, గజం ₹1,00,000 అన్నారు. మీరు చెప్పండి 1 lakh పర్ స్క్వైర్ యార్డ్ మోకిలా ఆప్షన్లో అంటే అది కూడా గవర్నమెంట్ ఆప్షన్లో అంటే అది ఒక సామాన్యుడు అది రా ల్యాండ్ ప్లెయిన్ ల్యాండ్ని ₹1,00,000 గజం కొనుక్కోవడానికి ఇష్టపడతాడా? పర్ స్క్వైర్ ఫీట్ 23,000 పెట్టి హైయెస్ట్ లగ్జరీ కమ్యూనిటీలో ఉండడానికి ఇష్టపడతారా? సో ఇది బేసికల్గా ఏంటంటే వాళ్ళ సోషల్ సెక్యూరిటీని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద ఆలోచిస్తూ ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు అంటే అవుటర్ రింగ్ రోడ్ ఉన్నప్పుడు మిస్ అయిన వాళ్ళు ఆపర్చునిటీని ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో బడ్జెట్ సపోర్ట్ చేస్తే కొనండి. లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్స్ని బేస్ చేసుకొని ఆ చుట్టుపక్కల రేడియస్లలో కొనండి.